హాయ్ వర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఈరోజు నేను బంజారా హిల్స్ వచ్చాను అనమాట. సో ఇక్కడ మనకు ఒక 4 BHK ఫ్లాట్ సేల్కుందనమాట. సో రీసేల్ ఫ్లాట్ ఇది. సో వెనకాల కనిపిస్తుంది కదా, సో ఇందులో ఫ్లాట్ సేల్కుంది. ఈ అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి 3 floors ఉంది. పైన పెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 అనమాట. సో మనకు ఇది అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ముంగట వచ్చేసి మనకి ఇది 66 feet రోడ్ అనమాట. ఈ రోడ్ అంతా చూస్తున్నారు కదా, ఈ రోడ్ మీద ఇది చూడొచ్చు. సో ఈ 66 feet రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కి ఉందన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటేనే తెలుసు ఎంత ప్రైమ్ లొకేషనో. సో ఇలాంటి ఏరియాలో ఫ్లాట్స్ సేల్కునే, అది కూడా రీసేల్ ఫ్లాట్స్ అంటే చాలా డిమాండ్ అనమాట. సో ఈరోజు మీకు ఆ ఫ్లాట్ ఎట్లా ఉంది, దాని కాస్ట్ ఏంటి, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ గేట్ అనమాట ఇది. రైట్, ఇప్పుడు మన అపార్ట్మెంట్ లోపలికి వచ్చేసాం. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట ఇది సేల్కు. సో ఈ అపార్ట్మెంట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అనమాట. సో ఈ ఫ్లోర్ మొత్తం ఒకటే ఫ్లాట్. సో మనకి ఇట్లా స్టెప్స్ లిఫ్ట్ దిగగానే ఇక్కడ మనం కనపడుతుంది కదా, ఇదే ఫ్లాట్ అనమాట. సో ఇదంతా మనకు ఫ్లాట్ ముందున్న బాల్కనీ ఏరియా అనమాట. సో లోపలికి వెళ్దాం ఇంకా. సో ఇప్పుడు చూస్తున్నాం ఇదే ఫ్లాట్ సేల్కి ఉందన్నమాట. సో ఇది ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అనమాట. ఇది మెయిన్ డోర్ వచ్చేసి రైట్ చూస్తున్నాం. ఇదంతా హాల్ అనమాట. చాలా స్పేసియస్గా ఉంది, చూడొచ్చు. ఇదే ఇక్కడ మనకు సిట్టింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడే గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అనమాట. సో ఇక్కడే మనకు కిచెన్ చూడొచ్చు. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా. సో మనకు చాలా నీట్గా ఉంది మొత్తం. అండ్ మనకు ఫ్లోరింగ్ చూసుకుంటే మొత్తం మార్బుల్స్ ఇచ్చారనమాట, వైట్ మార్బుల్స్ ఉన్నాయి. సో ఇక్కడే వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా వస్తుంది, చూడొచ్చు. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది కదా. సో ఇది వాష్ ఏరియా అనమాట, యూటిలిటీ ఏరియా ఉంటుంది ఇక్కడే. సో ఇక్కడ మనం బట్టలు ఉతుకోవచ్చు. సో ఇక్కడనే మనకు అపార్ట్మెంట్కు ఫ్రంట్ సైడ్ అనమాట ఇది ఒక బాల్కనీ వస్తుంది. సో బాల్కనీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా డోర్ ఇచ్చారు, 2 doors ఇచ్చారు. ఇక్కడనేమో వాష్ ఏరియా వాడుకోవచ్చు. ప్లాట్కు ఈస్ట్ సైడ్ కూడా ఇక్కడ ఒక మనకు బిగ్ సైజు విండో ఇచ్చారు అనమాట. సో వెంటిలేషన్ బాగుంటుంది. ఇక్కడే మనకు ఒకటి హ్యాండ్ వాష్ ఇచ్చారు, డైనింగ్ ఏరియా పక్కనే హ్యాండ్ వాష్ అనమాట. సో పైన మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు, మొత్తం చూడొచ్చు, కంప్లీట్గా ఫాల్ సీలింగ్ చేసింది. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. సో ఇది ఒక కామన్ ఏరియాగా ఉంటుంది ఇట్లా. సో ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మొత్తం 4 BHK ఫ్లాట్ కాబట్టి ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేసియస్గా ఉంది. ఇందులో 2 windows వచ్చినాయి మొత్తం. సో ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుందన్నమాట. సో నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడే. సో ఇక్కడ మనకు మళ్ళీ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది, స్పేస్. అటాచ్డ్ బాత్రూమ్కి డ్రెస్సింగ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ, ఇది కూడా. సో ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది, చూడొచ్చు. ఇందులో ఒక విండో వచ్చింది. సో ఇది బాల్కనీ సైడ్, అంటే మెయిన్ బాల్కనీ సైడ్ విండో అనమాట. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్స్ కూడా చాలా బిగ్ సైజులో వచ్చినాయి. సో ఈ 2 bedrooms మిడిల్లో 3rd bedroom అన్నట్టు ఇక్కడ. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చూద్దాం. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు, ఇందులో మనకు ఒక విండో వచ్చింది. సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో ఇప్పుడు 3 bedrooms చూసాం కదా. సో 4th bedroom అనమాట. సో మనకి ఇది మెయిన్ మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్ లోపలికి ఎంట్రీ అవుతుంటేనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఉంది. చాలా బిగ్ సైజ్ వచ్చినాయి మొత్తం బెడ్రూమ్స్ అన్నీ, చూడొచ్చు. ఓకే వ్యూవర్స్, చూసారు కదా 4 BHK ఫ్లాట్ చాలా లగ్జరీగా ఉంది, మొత్తం స్పేసియస్గా ఉంది. సో ఇంట్లో మీకు ఏంటంటే ఇది ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ రెసిడెన్షియల్ ఉంది, పైన మొత్తం రెసిడెన్షియల్గా యూజ్ చేస్తున్నారు. మీకు ఈ ఏరియాలో ఆఫీస్ పర్పస్ కావాలన్నా ఇది కొనుక్కోవచ్చు అనమాట. దీని సైజ్ వచ్చేసి 2400 SFT అనమాట, మొత్తం ఫ్లాట్ సైజ్ వచ్చేసి. సో మనకు దీనికి యూడిఎస్ కూడా ఉంటుంది. మీకు వీడియో నెంబర్కి కాంటాక్ట్ చేసి యూడిఎస్ కూడా ఎంత వస్తుందని చెప్తారు. సో నెక్స్ట్ మనకి దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మొత్తం 1,20,00,000 చెప్తా ఉన్నారు, ప్రజెంట్ రేట్ అనమాట. సో ఈ ఫ్లాట్కి మనకు పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చి అంతా పార్కింగ్ ఏరియా అనమాట. సో మనకు ఇంక్లూడింగ్ ఇక్కడే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది, చూడొచ్చు. ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీడియో నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. డైరెక్ట్ ఓనర్ అనమాట, మధ్యలో మిడిల్ మెన్స్ ఎవరు లేరు. సో ఇది మనకు ప్రైమ్ లొకేషన్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 అని చెప్పాను. సో చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ మనకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లో మీరు కొనైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మంచి రెంటల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. మీకు తెలిసిందే బంజారా హిల్స్ అంటే ఎట్లా ఉంటుందో, ఆఫీస్ స్పేసెస్కి కమర్షియల్గా ఎంత డిమాండ్ ఉంటుందో ఈ ఏరియాలో అనమాట.